Here is the non-spoiler review of the film సరిపోదా శనివారం తెలుగు మూవీ. ఈ మూవీ నేను మొన్న గురువారం ఆగస్టు 29వ తారీఖు నేను చూడడం జరిగింది. ఆ రోజు నా బర్త్డే కూడా ఉంది. అయినా సరే కుదుర్చుకుని మరీ వెళ్ళాను. చాలా అనివార్య కారణాలు, కొన్ని కూడా కావు, చాలా అనివార్య కారణాల వల్ల అస్సలు రివ్యూ ఇవ్వలేకపోయాను. నేను చాలానే సినిమాలు చూశాను, అస్సలు ఇవ్వలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి. సారీ ఫర్ ద లేట్ టూ మచ్ లేట్ రివ్యూ. ఇదైతే మొన్న వారం చూస్తే ఈ వారం ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చాను నేను. అసలు కుదరలేదు, నాకు చాలా హడావిడిగా ఉంది. ఇంపార్టెంటో కాదో తెలియదు కానీ చాలా బిజీగా అయితే ఉన్నాను, అందుకే ఇవ్వలేకపోయాను. సారీ ఫర్ ద టూ మచ్ లేట్ రివ్యూ. నాకు ఎలా అనిపించింది అనేది చెప్తాను. సరిపోదు శనివారం చాలామంది చూస్తుంటారు, చాలా లేట్గా ఇచ్చాను. టికెట్ కూడా ఉంది, గురువారం ఉంది. కావాలంటే నమ్మకం లేకపోతే ఇంకా ఓవరాల్గా ఇప్పటికే ఇంత లేట్ చేస్తాను కాబట్టి ఇప్పుడు నాకు సినిమా ఎలా ఉందనేది చెప్పేస్తాను. అసలు నాకు ఎలా అనిపించింది అనేది మీకు తెలియడం కోసం ఇంత లేట్ అయినా కూడా రివ్యూ ఇస్తున్నాను. సారీ ఫర్ ద టూ మచ్ లేట్ రివ్యూ. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే నచ్చిందండి. నాని మూవీ శనివారం కొట్టడం అనే కాన్సెప్ట్ మాత్రం నాకు బాగా ఎక్కింది. కానీ నెగిటివ్ కూడా ఉంది ఈ సినిమాలో. వైలెన్స్ కొంతవరకు బాగానే ఉంది, ఇంటర్వల్ దగ్గర కొద్దిగా ఎక్కువైపోయింది ఆ వైలెన్స్ అనేది. మళ్ళీ సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల ఎక్కువైపోయింది. అది తప్ప నాకు మిగతాది ఏమి నెగిటివ్ అనే ఫీలింగ్ కలగలేదండి. నాకైతే బాగానే అనిపించింది. కానీ శనివారం నాడే కొట్టడం ఏంటి అనే సస్పెన్స్ది ఫస్ట్ బాగానే బ్యాలెన్స్ చేశాడు. ఆ తర్వాత విషయం తెలిసిన తర్వాత కూడా బాగానే తీసుకెళ్లారు. అలా సెకండ్ హాఫ్లో అసలు ఎవరు కొడుతున్నారు ఏంటి అనేది ఎస్ఏ సూర్య గారు కనిపెట్టడం అనేది కూడా చాలా బాగా చూపించారు. ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉన్నాయి, ట్విస్టింగ్గానే ఉంటుంది. కానీ ఒక 70% 65% కామెడీ వేతోనే ఆ డ్రామా వెళ్ళడం అనేది సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అయిందని అయితే మాత్రం చెప్పచ్చు. నాకైతే అలాగే అనిపించింది. ఆల్మోస్ట్ రొటీన్ స్టోరీ, ఒక శనివారం కాన్సెప్ట్ తప్ప ఆ మిగతాది కూడా బాగానే హ్యాండిల్ చేశారని అయితే చెప్తున్నాను. సినిమా కరెక్ట్గా యాప్ట్ అవుద్ది. సరిపోదు శనివారం అనే టైటిల్ చాలాసార్లు వస్తుంది, శనివారం అనే మాట. ఇంకా ఈ మూవీ సరిపోదు శనివారం రిలీజ్ అవ్వాల్సిన మూవీ అని అనిపించింది నాకు అప్పుడు చూసినప్పుడే. నాకైతే నచ్చింది. నా బర్త్డే రోజు నాకు భాగ్యం దక్కింది. ఒక మంచి సినిమా చూశాననే సాటిస్ఫాక్షన్తో ఇంటికి వచ్చాను. నేనైతే కరెక్ట్గా నా బర్త్డే అదే రోజు, సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో అదే రోజు నేను సాయంత్రం 6 గంటలకి వెళ్ళి చూడడం జరిగింది. బర్త్డే గిఫ్ట్ నాకైతే నచ్చింది. నాకు ఈ బర్త్డే గిఫ్ట్ సినిమా. మీకు ఎవరికైనా ఆగస్టు 29వ తారీఖు బర్త్డే ఉందా? మీరు ఆ రోజు సినిమా చూసారా లేదని కూడా కామెంట్ చేయండి. ముఖ్యంగా మళ్ళీ అతి ముఖ్యమైనది, మీరు కనుక ఈ మూవీ చాలామంది చూస్తుంటారు, మీకు చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. మీ అభిప్రాయం కూడా నేను తెలుసుకోవాలి కదండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, సారీ ఫర్ ద టూ మచ్ లేట్ రివ్యూ. ఇవ్వడం కుదరలేదు నాకు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం కూడా చూశాను. ఆ సినిమా చూసినప్పటి నుంచి ఇప్పుడు దాకా కుదరలేదు నాకు టైము. సారీ ఫర్ ద టూ మచ్ లేట్ రివ్యూ. ఇక అంతేనండి. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.5/5. నాకు అంత నచ్చింది. నాకు అంతే, కొద్దిగా వైలెన్స్ ఎక్కువ అవడం వల్ల నేను అలా ఇచ్చాను 4.5/5. ఇక అంతేనండి. ఈ రివ్యూ ఇప్పటికి కూడా చూస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు. ఇంతసేపు పూర్తిగా చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. నేను ఎందుకు ఇంత లేట్ అయింది అనేది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. రివ్యూ ఇంకంతేనండి. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మా ఛానల్ రికమెండ్ కూడా చేయండి దయచేసి. అది కూడా మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే. వీడియో లెంగ్త్ ఎక్కువ ఉన్నా కూడా
డీటెయిల్డ్గా చెప్తాను అని అనిపిస్తే కంటెంట్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఇక అంతేనండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.